అవును. మీరు చూసుకుంటే గనక 'దిల్ రాజు' గారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఏం చెప్తారు? అంటే దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రాజకీయం ఉంటుందో ఐటీ రేట్ రొటీనే కదా ఐటీ రేట్స్ అనేది ఎవరో ఇంట్లో అవుతానే ఉంటాయి. హ్మ్. రిలీజ్ అయిన సినిమాల కల్లా ఎప్పుడు రెగ్యులర్గా అవుతానే ఉంటాయి కదా, హ్మ్. అట్లాగే ఇది అవుతుంది అంత. దీంట్లో ఇంకే కోణం లేదంటారా? ఏముంటుంది ప్రతిదానికి మనం కోణాలు ఎత్తుక్కుంటుంటే ప్రతి కోణం కరెక్ట్ కాదేమో. హ్మ్. కోణం ఏమి ఉండదు హ్మ్. అందుకు. ఎందుకు ఉంటుంది కోణం? ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. అంటే అట్లా పెద్ద సినిమాలు తీసిన వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎందుకని మైత్రి గావు? మూవీస్లో కూడా అవుతుంది అన్నారు కదా, పుష్ప వాళ్ళు తీశారు, అవును. ఈయన ఇది తీశాడు, హ్మ్. 2-3 సినిమాలు ఈయన పెద్ద పెద్ద ప్రొడ్యూసరే కదా. హ్మ్. వీళ్ళకే ఎందుకని అవుతున్నాయి? ఏం పర్టిక్యులర్ లేదు, రిలీజ్ రీజన్? అవ్వగానే వచ్చేటప్పుడు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఆ టైంలో చేస్తారు, రిలీజ్ అయ్యే హ్మ్. టైంలో. ఈయన 3 సినిమాలు చేశాడు ఈ సంవత్సరం, ఈ నెలలో 3 పెద్ద సినిమాలు చేశారు. సో న్యాచురల్గా రెవెన్యూ వస్తుంది కదా, హ్మ్. లెక్కలు దొరుకుతారేమో అని వస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. రొటీన్లోనే వచ్చేది అంత తప్ప ఏముండదు దాంట్లో. హ్మ్. అంటే ఐటీ రైట్స్‌లో ఒకరే పడకుండా ఉండడానికి ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా అన్నట్టుగా? రాజకీయం వీళ్ళ మీద ఏం రాజకీయం, దిల్రాజు మీద ఏం రాజకీయం ఉంటుంది, ఆయన పొలిటీషియన్ కాదు కదా. హ్మ్. హ్మ్. దాంతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. హ్మ్. ఇప్పుడు పెద్ద సినిమాల కావచ్చు, చిన్న సినిమాల గురించి కావచ్చు, రేట్లు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అది తప్పు. నేను ఉద్దేశంలో? మొదటి నుంచి చెప్తున్నాను కదా, రేట్లు పెంచడం అనేది బూతుది నా ఉద్దేశంలో. హ్మ్. వాళ్ళకి అది మంచి అనుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి, మనం ఏం చేస్తాం మధ్యలో. హ్మ్. నా వరకు నేనైతే అగైనెస్ట్ దట్. హ్మ్. మొన్నటి వరకు గూడా అంటే మనం చూసాము. మన సీఎం రేవంత్ రెడ్డి గారు గూడా అంటే 'పుష్ప' అప్పుడు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో బెట్టుకొని మళ్ళీ ఇది జరగకుండా ఉండడానికి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ చైర్‌లో ఉన్నంత వరకు కూడా ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని ఆయనే చెప్పారు. మనం విన్నాము. అన్నారు, ఆయన అన్ని చెప్పారు. చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఎట్లా ఇచ్చారు, చూడాలి మళ్ళీ మళ్ళీ? కోర్టుగా అన్నాక తీసేశారు మళ్ళీ. అదే. అంటే ప్రజల్లో ఇట్లా ఇట్లా ఎలాంటి అభిప్రాయం వస్తుందంటారు? ఇట్లా చేయడం అనేది ఎట్లా జూడాలి? అంటే ప్రజల్లో యాక్చువల్గా ఆయన ఇవ్వను అని చెప్పిన రోజు చాలా సంతోషించారు చాలామంది. హ్మ్. ఆయన మళ్ళీ ఎప్పుడైతే ఈ సినిమాకి ఇచ్చారో, గేమ్ చేంజర్కి ఇచ్చారో హ్మ్. కొంచెం హ్మ్. నేను ఆ రోజే అనుకున్నా, వీళ్ళు మళ్ళీ ఇట్లాగే అంటారు, సినిమాలకు రేపు జనవరి సినిమా వచ్చినప్పుడు ఇస్తారు అని అనుకున్నా. హ్మ్. నాకు ఎవరో ఒకళ్ళిద్దరిని అడిగితే మాట్లాడుతుంటే ఇవ్వరు, గ్యారంటీగా ఎవరు ఈసారి గట్టిగా ఉంటారు అన్నారు. హ్మ్. హ్మ్. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు, అనుకున్నాం. మేము బెనిఫిట్ షోస్ కూడా అనుకున్నాం. ఇచ్చారు, నెంబర్ ఆఫ్ షోస్ ఇచ్చారు. హ్మ్. కోర్టు అన్నాక షోస్ తగ్గించారు, రేట్ కూడా ఆ సినిమా వరకు ఉంచి మిగిలిన సినిమాలకి ఇవ్వాలి, డాకుకిన్ను సంక్రాంతికి ఇవ్వాలి, రెండింటికి ఇవ్వలేదు. హ్మ్. ఇండస్ట్రీలో ఒకప్పటి రోజులకి, ఇప్పుడున్నటువంటి రోజులకి ఏంటంటారు తేడా? డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? ఏం లేదు, ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీని గురించి ఆలోచించేవారు. హ్మ్. ఇండస్ట్రీ కానీ సినిమా ప్యాషన్ అది వేరు ఉండేది. హ్మ్. ఇప్పుడు ప్యాషన్ ఉంది, డబ్బు మీద ప్యాషన్ ఉంది అంతా. డబ్బు ఎట్లా ఎంత హైయెస్ట్ రికార్డ్ ఇది రావాలి. హ్మ్. మనకేంటంటే పెర్ఫార్మెన్స్ని గురించి చూసేవాళ్ళు ఆ రోజుల్లో, ఆ సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు హ్మ్. యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ. ఇవాళ ఏంటంటే ఆ నెంబర్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంత. హ్మ్. ఇంత కలెక్షన్స్ వచ్చింది ఇంత అన్నట్టుగా. ఇది అదే ఇలానే తార్కాణం అయిపోయింది. హ్మ్. ఆ రోజులు మళ్ళీ తీసుకురాలేము కదంటారా? ఇప్పటి రోజులు. మనుషులు మారిపోతున్నారు కదా, సమాజంలో అంత మార్పు వచ్చింది ఇప్పుడు. హ్మ్. ఎవ్వరు వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, అదేం లేదు. అవును. ఒక్కో రోజు ఒక్కొక్కటి. ఆ రోజున మనం ఇది కళ అనుకున్నాము, హ్మ్. ఈ రోజున వ్యాపారం అనుకుంటున్నాం, సింపుల్ అంతే తేడా. హ్మ్. కళ అనుకున్నప్పుడు ఏంటంటే కళలో మనం ప్రదర్శించిందంతా మనకి ఎంజాయ్ చేస్తాం. అవును. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వ్యాపారం అనుకున్నప్పుడు డబ్బు సంపాదనకి వ్యాపారం. అంతే. ఆ కళలో మనం ప్రదర్శించింది అనుకుని సంతోషించేవాళ్ళం, ఇవాళ డబ్బు సంపాదన చూసి మేము సంతోషిస్తాం. హ్మ్. సో డిఫరెన్స్ ఒకటే. అంతే అయిపోయింది. ఏమైనా అంటే ఇండస్ట్రీలో ఏమైనా రాజకీయాలకి సపోర్ట్ చేస్తున్నారంటారా? ఉంటారు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఉంటారు కదా, సపోర్ట్ ఉండకుండా ఎట్లా ఉంటుంది. హ్మ్. ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు ఉంటారు, పార్టీలు లేకుండా ఎట్లా ఉంటారు, ఉంటాయి అనేసి అనుకుంటే భ్రమ అది. హ్మ్. అంటే మీ మీ మీరు మాట్లాడినటువంటి రీసెంట్‌గా కావచ్చు, మీరు మాట్లాడినటువంటి టాక్స్ విన్నా గూడా, మీ మీటింగ్స్ విన్నా గూడా కొంత వైసీపీకి సపోర్టర్‌గా అంటే ఏమైనా ఉన్నారా? అని చేస్తున్నారా? అనుకుంటే దాన్ని అనుకున్న వాళ్ళ భ్రమ అది, అంతకంటే ఏం లేదు. నేను మీరు చూసుంటే నా వీడియోలు, ఇద్దరు దొంగలే, ఈ దొంగ ఆ దొంగ, జనం మోసపోతారు, ఎలక్షన్లు ఒకళ్ళు గెలుస్తారు, మిగిలిన జనం ఓడిపోతారని చెప్పా. హ్మ్. అంటే అప్పుడు నేను ఎవరి పార్టీ అయినట్టు? హ్మ్. హ్మ్. అదే. మీరు చూడకండి, నేను ఒకటి రెండు వాళ్ళు బాగున్నాయి అని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తే బాగా చేశారంటాం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తే బాగా చేశారంటాం.
ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బాగా చేశారు అన్న రోజేమో మనం ఆ పార్టీకి అంటగట్టేస్తారు. ఉమ్, బాగో చేయలేదంటే ఆ పార్టీ వాళ్ళు తిడతారు, ఈ పార్టీ వాళ్ళు. ఇట్లా వీళ్ళు అనవసరంగా మనని వాళ్ళు ఆపాదించుకుంటారు తప్ప మనకి సంబంధం లేదు. ఏ పార్టీతోనూ లేదు. ఉమ్.